ఈ రోజు అందరం ఇక్కడికి చేరడానికి కారణం ఈ ప్రతి ఒక్కరూ ఇక్కడ చేరడం జరిగింది. ఇక్కడ ఉన్న మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో మార్కెట్ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచనలో భాగంగా టెండర్ తీసుకొచ్చారు. దానికి సంబంధించి మనందరూ అడిగి కొనడం జరిగింది. కొన్ని విషయాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. 2019 నుంచి 2024 వరకు ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు 2019 జూన్ శాసనసభ సమయంలో జగనన్న దగ్గరికి ఇక్కడ మెడికల్ కాలేజ్ అవసరము, పశ్చిమ ప్రకాశానికి మెడికల్ కాలేజ్ అవసరమని సార్ దగ్గరికి లెటర్ తీసుకెళ్తే ఒక్కసారి దయచేసి పశ్చిమ ప్రకాశం ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. కేవలం ఒక్క నిమిషంలో లెటర్ చదివి పశ్చిమ ప్రకాశానికి మెడికల్ కాలేజ్ అవసరము అని ఒక్క నిమిషంలో 375 కోట్ల నిర్ణయం తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ కాలేజ్ ఈ భూమి 50 ఎకరాలు, ఈ 50 ఎకరాలు సేకరణ చేయడానికి దాదాపు 11 నెలల సమయం పట్టింది. ఇక్కడ 5 కుటుంబాల రైతులు ఉన్నారు. 5 కుటుంబాల రైతులు ఇక్కడ స్థలంలో దాదాపు 13 ఎకరాలు వారు సహకరించి ఎదురుగా ఉన్న ఈ రోడ్డు అవతల ఉన్న పొలం దగ్గర వాళ్ళు వెళ్ళారు. ఈ 5 కుటుంబాలకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కృతజ్ఞత తెలియాల్సింది. ఇక్కడికి జగనన్న వచ్చినప్పుడు ఈబీసీ నేస్తం కార్యక్రమానికి 5 కుటుంబాలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తారు. ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఒకటి, ప్రతి ఒక్కరూ మెడికల్ కాలేజ్ అంటా ఉన్నారు. దయచేసి మెడికల్ కాలేజ్ మాత్రమే కాదు మనం పోగొట్టుకునేది, హాస్పిటల్ పోగొట్టుకుంటున్నాం. ఇంకో విషయం మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే జిల్లా మొత్తానికి సేవ చేసింది, మనకు కరోనా వచ్చినప్పుడు పెద్ద ఎత్తున సేవ చేసింది ఒంగోలు రిమ్స్. ఆ హాస్పిటల్ కెపాసిటీ దాదాపు 1700 పడకలు. ఆ 1700 పడకల్లో దాదాపు 1000-1200 పడకలు మార్కాపూర్లో ఈ మెడికల్ కాలేజ్ తో పాటు హాస్పిటల్ వస్తుంది. ఈ హాస్పిటల్ కి 1200 పడకలు వస్తాయి. ఎటువంటి వైపరీత్యాలు వచ్చినా కూడా ఆదుకోవడానికి పశ్చిమ ప్రకాశానికి మెడికల్ కాలేజ్ ఈ అందుబాటులో ఉంటుంది. ఈ మెడికల్ హాస్పిటల్ ఏదైతే ఉందో కాలేజ్ తో పాటు చాలా అవసరం. 375 కోట్లతోటి విలువైన ఈ ప్రాజెక్టు దాదాపు ఇందాక పెద్దలు మాట్లాడే విధంగా ఈ భూమి విలువే దాదాపు 300 కోట్లు ఉంటుంది. ఈ భూమి విలువ 300 కోట్లు. ఇది ప్రైవేటీకరణ చేస్తే పూర్తిగా వ్యక్తుల చేతులకు వెళ్తాయి. వాళ్ళు ఏ విధంగా దీన్ని మలుచుకుంటారో తెలియదు. మెడికల్ కాలేజీలో దాదాపు 50% సీట్లు పూర్తిగా ప్రైవేట్ అయిపోతాయి. 50% మాత్రమే అత్యున్నత స్థాయిలో ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకు వస్తాయి. మిగతా 50% పూర్తిగా మేనేజ్మెంట్ సీట్లకు వెళ్ళిపోతాయి. 50% సీట్లు లక్షలు కట్టుకోవాల్సిన పరిస్థితి. అదే గవర్నమెంట్ కాలేజ్ అయితే 50,000 లోపలనే చదువుకోగలిగే స్తోమత చదువుకునే ప్రతి ఒక్క విద్యార్థులకి అందుబాటు. దానితో పాటు హాస్పిటల్లో ఏదైతే ఉందో ఒకసారి ప్రైవేటీకరణ అయితే ఇక్కడ పశ్చిమ ప్రకాశం ప్రజలందరూ ఎన్ని మండలాలు అయితే ఉన్నాయో దాదాపు 16-18 మండలాలు. ఈ 18 మండలాలు ప్రతి ఒక్కరూ డబ్బులు ఇచ్చుకొని వైద్యం చేయించుకోవాల్సిన అవసరం. దయచేసి పశ్చిమ ప్రకాశం ప్రజలందరూ నడుం బిగించాలి. ఈ ప్రైవేటీకరణ ఏదైతే ఉందో దీన్ని ఆపడం చాలా అవసరం. మనకు 1200 పడకలు ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా ప్రభుత్వపరం చేసుకోవడం చాలా అవసరం. ఇందాక రాంబాబు గారు చెప్పిన విధంగా, చంద్రశేఖర్ గారు చెప్పిన విధంగా, మన జిల్లా అధ్యక్షుడు యూచపల్లి శివారెడ్డి చెప్పిన విధంగా ప్రతి ఒక్కరూ అడుగు ముందుకు వేయాలి. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా ఉండే విధంగా మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది. లేదు అంటే ఇక్కడ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అయితే ప్రతి ఒక్కరూ 50% మనము ప్రతి ఆపరేషన్ లో డబ్బులు కట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం కట్టుకోలేని పరిస్థితి. ఒక్కసారి ఆలోచన చేయండి. 2019 నుంచి 2024 లోపల 5 సంవత్సరాల్లో వైద్య రంగంలో ఒక్క ఉద్యోగం కూడా పక్కన పెట్టకుండా 55,000 ఉద్యోగాల్ని ముందుకు తీసుకొచ్చి 55,000 ఉద్యోగాల్ని సొంత చేసినారు. అన్ని విధాలుగా జగనన్న 55,000 ఉద్యోగాల్ని వారందరికీ అవకాశం ఇచ్చినారు. ఈ రోజు
ఈ రోజు రాష్ట్రంలో వైద్య రంగంలో ఏకంగా ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా మిగిలింది లేదు. ఆ విధంగా దాన్ని నింపినారు. దానితో పాటు మొదట 7 మెడికల్ కాలేజీలు మాత్రమే శాంక్షన్ అయింది. ఆ 7లో మార్కాపురం ఉంది. దాని తర్వాత 10 మెడికల్ కాలేజీలు శాంక్షన్ అయ్యాయి. ఇది కరోనా సమయంలో జగన్ తీసుకున్న నిర్ణయం. ఒక్కసారి ఆలోచన చేయండి. కరోనా సమయంలో వైపరీత్యాలు వచ్చినప్పుడు ఏ ఒక్క ప్రైవేట్ హాస్పిటల్ కూడా సహకరించలేదు. కేవలం గవర్నమెంట్ హాస్పిటల్ మాత్రమే ముందుకు వచ్చి సేవ చేసేది. ఆ సమయంలో ఏ విధంగా అయితే నిర్ణయం తీసుకున్నారో ఆ 7 కాలేజీలు కాకుండా ఇంకొక 10 కాలేజీలు కలిపి 17 కాలేజీల ముందుకు వచ్చి రాష్ట్రంలో ఆరోగ్యశ్రీకి ఏదైతే బడ్జెట్ ఉందో దాన్ని తగ్గించుకొని మెడికల్ కాలేజీలు పెంచుకొని 100కు 100% ప్రజలందరికీ సేవ చేయాలనే ఆలోచన భాగంలో రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు దేశంలో ఎక్కడ ఏ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం జగనన్న తీసుకున్నారు. దయచేసి రోజు ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి, ముఖ్య నాయకులు, కార్యకర్తలకు, ఎంపీలకు, జెడ్పీటీసీలకు, సర్పంచ్లకు, మాజీ సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, ప్రతి ఒక్కరికి, జగనన్న సైనికులకు, వైఎస్ఆర్ కుటుంబంలో సభ్యులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ